ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। ఇలంతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లైంగిక వేధింపులపై విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు। ఈ రోజు ఇలంతకుంట మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో లైంగిక వేధింపులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఎవరైనా లైంగికంగా వేధించడం, అల్లర్లు చేయడం, బెదిరింపులకు పాల్పడడం వంటివి జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు। అత్యవసరమైతే 100 డయల్కు ఫోన్ చేయాలని, వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని తెలిపారు। విద్యార్థులు ఎవరూ గంజాయికి బానిసలు కావద్దని, ఉజ్వల భవిష్యత్తు పాడు చేసుకోవద్దన్నారు। చెడు అలవాట్లకు పాల్పడే విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు। మీ దగ్గర ఫోన్ లేకపోవచ్చు, ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ దగ్గర ఉంటాయి, మాకు డైరెక్ట్ సీక్రెట్ చెప్తాం। మీ ఎక్కడ ఇంకోటి 100 డయల్ అనేది చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తాం। ఎవరైనా కాల్ చేస్తే ఫలానా క్యాండిడేట్ కాల్ చేసిన ఎక్కడ చెప్పాం, జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ ఉంటే దానికి మేము వెళ్తాం తప్ప ఈ ఫలానా క్యాండిడేట్ మీరు కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చిందని ఎక్కడ కూడా చెప్పాం। 100 డయల్ అనేది చాలా సీక్రెట్ నెంబర్, అది చాలా గోప్యంగా ఉంటుంది, ఎవరికి కూడా తెలియదు, ఒక నాకు మాత్రమే తెలుస్తుంది। తర్వాత కాన్స్టేబుల్ అయితే ఎవరు బయటకు చెప్పారు ఈ ఫలానా క్యాండిడేట్ చేసిందని ఎక్కడ కూడా చెప్పాం। తర్వాత గంజాయి అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి దీనిపైన చాలా జాగ్రత్తగా ఉండాలా। ఎట్టి పరిస్థితుల్లో ఒకళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలవాటు పడ్డా కానీ మా నోటీస్ తీసుకురావాలి, మేము కౌన్సిలింగ్ ఇస్తాం। అలాంటి ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యసనాలకు మాత్రం లోన్ కాకండి। ఎట్టి పరిస్థితుల్లో గంజాయి మత్తులో చాలా అఘాయిత్యాలు మాత్రం గంజాయి మత్తులోనే జరుగుతున్నాయి। రీసెంట్గా కోల్కతా ఇన్సిడెంట్ కూడా చూసాం, అందరు విన్నారు కదా కోల్కతా ఇన్సిడెంట్। అట్లా అంటే మనం ఎప్పుడైతే ఫలానా క్యాండిడేట్ ఈ విధంగా సైకోగా బిహేవ్ చేస్తుండో, తర్వాత కొంచెం ముందస్తుగా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటామంటే ముందే మనం పిఎస్కి పిలిపించి చేసుకొని కొంతమందిని కౌన్సిలింగ్ చేసుకోవడం కానీ, కొంతమందిని మనమే లేకపోతే పోలీస్ స్టేషన్ కాకుండా వాళ్ళ ఇంటి దగ్గరనైనా మేము కౌన్సిలింగ్ చేసేసి మనం మార్పించడానికి మేము ట్రై చేస్తామంటాం। ఒకవేళ మనం పట్టించుకోకపోతే ఆ ఒక్కడి పోయి 10 మంది వరకు విస్తరించిపోతారు, చాలా జాగ్రత్తగా ఉండాలా। తర్వాత ఈ చిన్నపిల్లలపై మెయిన్గా మీ ఏజ్ గ్రూప్ పై ఏదైనా లైంగిక నేరాలు ఒకవేళ మీకు అవగాహన ఉంటుంది, ఏదైనా జరుగుతున్నట్లు మీకు అనిపిస్తే 100 డయల్ కన్నా కాల్ చేయండి, లేదా 1098 కన్నా కాల్ చేయండి, లేదా మీ టీచర్స్లకు చెప్పండి, మీ టీచర్లన్నా మాకు చెప్తారు, ఓకేనా। ఎవరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో భయపడద్దు। దీని గురించి ప్రతి స్కూల్లో మేము అవగాహన కల్పించడం జరుగుతుంది, ఎందుకంటే అవగాహన లేకుండా చాలా కేసెస్ మా పోలీస్ స్టేషన్ దగ్గర రిపోర్ట్ కావట్లేదు, చాలామంది మీలోనే సఫర్ అవుతున్నారు ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ చేసుకోవడం జరిగింది। అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అందరికీ థాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను। తెలంగాణ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టెండర్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలని ప్రతిపాదనను విరమించుకోవాలి। బోర్డు అడ్వైజర్ కమిటీని నియమించి నిధులను దుర్వినియోగం కాకుండా కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేపట్టారు। తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల మందికి పైగా భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికులు 54 వృత్తులతో పనులు చేస్తున్నారని, వీరంతా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన అట్టడుగు వర్గాలకు చెందిన పేదల సంక్షేమం కోసం 2007లో వెల్ఫేర్ బోర్డు ప్రకటించి 2009 నుంచి భవన నిర్మాణ కార్మికులకు 11 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు। అయితే ప్రస్తుతం ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డును ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తుందని, దీన్ని నిరసిస్తూ సిరిసిల్ల సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేపట్టారు। ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రమాదంలో మరణించిన కార్మికులకు 6,30,000 రూపాయలు, సహజ మరణం పొందిన కార్మికులకు 1,30,000, వివాహ ప్రసూతి కానుకగా 30,000 చొప్పున వెల్ఫేర్ బోర్డు అందిస్తుందని తెలిపారు। సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు కార్మికుల కుటుంబాలకు రక్షణగా ఉన్నాయన్నారు। వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మిక సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించి వేల్పరిపోడు వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీని నియమించకుండా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టిందన్నారు। ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి కార్మికులకు కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని ఆశించిన కార్మికులకు నిరాశ మిగిలిందన్నారు। కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించే చర్యను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు అధ్యక్షులు ఎగమాటి ఎల్లారెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, అధ్యక్షులు మిట్టపల్లి రాజమల్లు, ఉపాధ్యక్షులు గీసా భిక్షపతి, గుంటుగా నరేందర్, మల్లారం అరుణ్ కుమార్ మరియు భవన నిర్మాణ రంగం జిల్లా సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్, కోశాధికారి సావన్ పెళ్లి ప్రభాకర్ పాల్గొన్నారు। భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టరేట్ ధర్నా చేయడం అనేది జరుగుతుంది। ఇందులో ఉన్నటువంటి బోర్డులు ఉన్నటువంటి నిధులను ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది। దానికి నిరసనగా ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం అనేది జరుగుతుంది। ఆ ప్రైవేటు కార్మికులకు ఈ డబ్బులన్నీ అప్పచెప్తే
ఈ కార్మికులు నష్టపోతారు కాబట్టి వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అట్లాగే భవన నిర్మాణ కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన కార్మికునికి 5,000 రూపాయలు పింఛను ఇవ్వాలి. కార్మికులకు చాలామందికి ఇండ్లు లేని పరిస్థితి ఉన్నది కాబట్టి వారందరికీ ఇండ్లు కట్టి ఇవ్వాలనేది ఈరోజు ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా ఈ బోర్డుకు కార్మిక శాఖకు మంత్రి కూడా నిర్ణయించకపోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు వారికి ఇచ్చినటువంటి రీతిలో వారికి నచ్చినటువంటి రీతిలో అనుసరిస్తుండు. ఈ ఇన్సూరెన్స్ను ప్రైవేటు పరం చేయాలని ఆలోచిస్తుండు కాబట్టి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని కమిషనర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అట్లాగే సిఎస్ సెంటర్ అని హెల్త్ సెంటర్ అని పెట్టి ఇంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ వాళ్ళ బినామీలకు అప్పచెప్పే విధంగా ఈ కమిషనర్ వ్యవహరిస్తున్నారు కాబట్టి వెంటనే ఆ సిఎస్ సెంటర్ను కూడా తొలగించాలి. కమిషనర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని మేము ఈరోజు ఈ ధర్నా సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అన్ని సంఘాలను కలిసి పోరాటం చేసుకొని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసుకుంటే ఆ సంక్షేమ బోర్డుకు 1% సెస్సులు వసూలు చేసినటువంటి ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు అక్కడ సంక్షేమ బోర్డులో ఉన్నాయి. ఆ నిధులను ఎట్లా దొంగసాటుగా ఎత్తుకపోదామనేటువంటి ఉద్దేశంగా ఈ కమిషనర్ గారు దీన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తామని చెప్పేసి కుట్ర పన్నుతూ ఉన్నారు. మరి కార్మికులకు హక్కుల రీత్యా వచ్చినటువంటి ఈ సెస్ను కార్మికుల సంక్షేమం కోసమే వినియోగించాల్సి ఉంది. మరి వాళ్ళకు ఇల్లు కట్టిస్తా అన్నారు. భవన నిర్మాణ కార్మికులు అందరికేమో ఇల్లు కడతారు, వీళ్ళకేమో ఇండ్లు లేవు, ఎక్కడ కూడా ఇండ్లు లేవు. పోయిన ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లో కూడా ఎవరికి కూడా న్యాయం చేయకుండా మరి భవన నిర్మాణ కార్మికులకు ఇండ్లు ఇవ్వలేదు. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా అందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉంది. మరి ఈ యొక్క సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులను వెచ్చిస్తేనే వేలాది మందికి మరి ఇక్కడ పింఛన్ కానీ ఇండ్లు కానీ మరి వైద్య సదుపాయాలు కానీ ఏర్పాటు చేస్తే కూడా సరిపోయే నిధులు ఉన్నాయి అక్కడ. ఆ నిధులను దొంగసాటుగా ఇప్పుడున్నటువంటి కమిషనర్ మొత్తం దుర్వినియోగం చేసే ఉద్దేశంగా ఈయన కుట్ర పన్నుతూ ఉన్నాడు. కాబట్టి వెంటనే మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి, కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఆ రకంగా కార్మికులకు న్యాయం చేయకపోతే హైదరాబాద్లో ఉన్న కమిషనర్ ఆఫీస్ను మొత్తం అన్ని సంఘాలను కలిసి ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో మండల హడక్ కమిటీ ఎన్నుకున్నారు. మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల రాజ్ కుమార్ మరియు మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రొడ్డ రామచంద్రం ఆధ్వర్యంలో ఈ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేం మాదిగలకు వ్యతిరేకం కాదని, కావాలని అగ్రవర్ణ పార్టీలు మమ్మల్ని వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారన్నారు. నిజమైన అంబేద్కరిస్టులుగా మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం కనుక వర్గీకరణ అనే అంశం రాజ్యాంగ విరుద్ధమని, అందుకే రిజర్వేషన్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు షెడ్యూల్ కులాల్లోని వారందరినీ విభజించి పాలించాలనే ఉద్దేశంతో మాత్రమే వర్గీకరణ అంశానికి మద్దతిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మాలలపై కోపంతో వర్గీకరణను మద్దతిస్తూ అసెంబ్లీలో వర్గీకరణను చేస్తామని తన అగ్రవర్ణ కుట్రను బయటపెట్టాడన్నారు. హడక్ కమిటీ మండల కన్వీనర్ గా ఎడ్ల సందీప్, ట్రెజరర్ గా కట్టుపల్లి రవి, కో కన్వీనర్ గా సుంకరి రాజమల్లు, ఉడుగుల సురేందర్, రామిండ్ల సూర్యం, కొరి అనిల్, కడగొండ అంజయ్య, పాటి నరసింహలు, ఉత్తమ్ బాలయ్య, గట్టి సురేష్, చంటి నరసయ్య, అంబటి రవి, నీరెట్టి రాజు, రేసు జగన్లు నియామకమయ్యారు. కన్వీనర్గా ఎట్లా సందీప్, కో కన్వీనర్గా 15 గ్రామాల నుంచి ఒక్కొక్కరి చొప్పున 15 మందిని తీసుకోవడం అనేది జరిగింది. వారి పేరు ఎల్లారెడ్డిపేట నుంచి రేసు జగన్, అలాగే గొల్లపల్లి నుంచి అడక్ కమిటీ నుంచి ఎల్లారెడ్డిపేట మండల కన్వీనర్గా ఎడ్ల సందీప్, అలాగే ట్రెజర్గా గట్టపల్లి రవి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరు సోదరులు పేరు పేరున వాళ్ళందరూ కూడా కోకన్వీనర్గా ఉంటారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో వీళ్ళని కీలక పాత్ర వహిస్తారని, ఈ ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్నటువంటి మాల సోదరులందరినీ కూడా ఏకం చేస్తూ వారు వివిధ గ్రామాలలో గ్రామ కమిటీలు వేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి పిలుపు మేరకు, జిల్లాలో ఉన్నటువంటి పిలుపు మేరకు వీళ్ళ ఆధ్వర్యంలోనే మాల సంఘం వర్గీకరణకు వ్యతిరేక పోరాట ఉద్యమం వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు కానీ ప్రజలకు కానీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
జై భీమ్, జై భారత్, జై పూరి. ఎల్లారెడ్డిపేట మండలంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఎన్నుకోవడం జరిగింది. అడక్ కమిటీని ఇలా వివిధ ఎల్లారెడ్డిపేట మండలి వివిధ గ్రామాల్లో వచ్చినటువంటి మా కుల బాంధవులందరూ కూడా వాళ్ళ పేరు పేరున జైభీంలు ఇలా అడక్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఇలా అడక్ కమిటీ మండల్ కన్వీనర్గా ఎట్లా సందీప్ గారిని ఇలా కో కన్వీనర్గా ప్రతి గ్రామం నుంచి ఒకరిని తీసుకోవడం జరిగింది. వీళ్ళ ముందున్నటువంటి కర్తవ్యం ఏంటంటే ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా రేపు ప్రతి గ్రామం తిరుగుతూ మన కుల బాంధవులను అన్ని గ్రామాల్లో సంఘాలు ఏర్పాటు చేస్తూ ఇలా వాళ్ళందరూ కూడా చైతన్యం చేసి సంఘ నిర్మాణం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి వాళ్ళని కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఇలా ఏదైతే పాలకులు మాలల మీద విషం కక్కుతారో వారికి బుద్ధి చెప్పాలంటే మనం కానీ ఇలా మన పక్క పొన్న ఉన్నటువంటి మండలం కావచ్చు అన్ని కూడా మనం చైతన్యవంతులైతేనే ఇలా పాలకులకు ఎవరైతే మనం విషం కక్కుతారో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, వివిధ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ఇలా మాలలు అంటేనే విషం కక్కుతారు. కాబట్టి మనం ఎవరిది దోసుకోలేదు, ఎవరిది తినలేదు, మనది వాట మనం చేసుకుంటున్నాం, మనకు వచ్చేది మనకే వస్తుంది కదా తప్ప ఇలా కొంతమంది వ్యక్తులు మందకృష్ణ కావచ్చు లేకపోతే ఇంకోరు కావచ్చు ఇలా మాకు దోసుకుంటారు అని చెప్పి వాళ్ళు గంగోలు చేస్తూ ఉన్నారు. దానికి కొంతమంది స్వార్థపరులు వంత వాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి మేము చెప్తా ఉన్నాం, మేము ఎవరిది కూడా దోసుకోవడం లేదు, ఎవరిది కూడా గుంజుకోవడం లేదు. మాకు వచ్చే వాట మేము చదువుకుంటే ప్రభుత్వం గుర్తించి ఉద్యోగాలు ఇస్తుంది తప్ప మేము ఎవరిది కూడా గుంజుకోలేదు. ఇలా మందకృష్ణ గారు మౌనను ఒక ఉద్యమ చేసిన వ్యక్తి ఇలా మాలలు మనువాదులు అని చెప్పి పోలుస్తూ ఉన్నాడు. ఇలా మాలలు మనువాదులు కాదు, మాలలు అంబేద్కరిస్టులు, మనువాదులు కాదు అని చెప్పి మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది. నువ్వు ఎవరి దగ్గర ఉన్నావో ఒకసారి గుర్తిరుగు. నువ్వు బీజేపీ ఉండి మతన్వాద శక్తుల కింద నువ్వు పనిచేస్తున్నావు, మేము ఎవరి కాళ్ళ దగ్గర మేము పనిచేస్తలేము, నువ్వు పనిచేస్తున్నావు. ఎవరు మతన్వాదులో ప్రజలకు తెలుసు. కాబట్టి మేము అంబేద్కరిస్టులము, మేము అందరి గురించి కొట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మేము రిజర్వేషన్ పెంచుకుందాము అని చెప్పి మేము అంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా గుర్తెరిగి మాతో కలిసి రావాలని చెప్పి కోరుతా ఉన్నాము. కాబట్టి మేము అంబేద్కరిస్టులు తప్ప మనువాదులం కాదని చెప్పి ఈ పత్రికా ముఖంగా మేము చెప్పడం జరుగుతూ ఉన్నది. దానికి అందరం కూడా మనము రేపు రాబోయే రోజులలో ఏ ఉద్యమానికి రాష్ట్ర నాయకులు కానీ కేంద్ర నాయకులు కానీ ఎవరు పిలుపునిచ్చినా మేము ఆ ఉద్యమానికి ముందు వరుసలో ఉంటామని చెప్పి ఎల్లారెడ్డిపేట మండలం నుంచి మేము కోరడం జరుగుతూ ఉంది. దానికి మేము ఓకే అని చెప్పడం జరుగుతూ ఉన్నది. జై మాలా, జై భీమ్. శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి వేడుకలు జరుపుకోవాలని, నవరాత్రి వేడుకల సందర్భంగా మండపాల వద్ద నిమజ్జనం సమయంలో డీజేలకు అనుమతి లేదని నిర్దేశించిన సమయానికి మండపాల నిర్వాహకులు విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని కళ్యాణలక్ష్మి గార్డెన్స్ లో రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వివిధ శాఖల అధికారులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, పాటించవలసిన నియమ నిబంధనలపై జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ వారికి సహకరిస్తూ శాంతియుత వాతావరణంలో వినాయక నవరాత్రి వేడుకలు జరుపుకోవాలి. పోలీస్ శాఖ నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వాహకులదని, ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల ఏర్పాటు వలన ఏ చిన్న సంఘటన జరిగినా గుర్తించవచ్చన్నారు. మండపాల వద్ద మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారితో పాటుగా మండపాల నిర్వాహకులపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ప్రతి మండపం వద్ద విధిగా పాయింట్ బుక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, పోలీసు అధికారులు, బ్లూ కోడ్ సిబ్బంది తరచూ మండపాలు తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. నవరాత్రి వేడుకల సందర్భంగా మండపాల్లో నిమజ్జనం రోజున డీజేలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. అనుమతి లేకుండా డీజే మండపాల్లో కానీ నిమజ్జన రోజున ఉపయోగిస్తే డీజే వారితో పాటుగా మండపాల నిర్వాహకులపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందాం కళా, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల ఆర్డీఓ రమేష్, మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫజత్ అలీబేగ్, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, సీఏలు కృష్ణ, శ్రీనివాస్, ముగిలి, ఎస్ఐలు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. बड़ी प्रोग्राम पीसफुल का जरगाली, पुलिस की ऑर्गेनाइजेशन
ఏ లొకేషన్లో ఎస్సీఆర్ వార్డ్ నెంబర్ 30లో ఆ గదిలో బయట వచ్చినప్పుడు భయపడతారు. అప్పుడు మీరు చెప్పిన పైకి లేదు, మీకు జనరల్గా చెప్తే ఉండదు. సో ఇప్పుడు మనం పని చేస్తాం. ఇప్పుడు మీరు గణేష్ ఎక్కడైనా విసర్జన అది నిమజ్జనం ఎక్కడైనా అది స్థాపన చేస్తారు, ఇన్స్టాల్ చేస్తారు, అదే లొకేషన్లో చేయండి. 3 days బిఫోర్ మీటింగ్ పెడతాం. మేము సబ్ డివిజన్ కాకుండా సెపరేట్ మండల్ వైజ్ పెడతాం. మీకు కూడా ఈజీ ఉంటుంది. ఆ మండల్ వైజ్ మీటింగ్లో డిఎస్పీ వస్తారు, డిఎస్పీ కాకుండా వేరే వేరే మండల వైజ్ ఆఫీసర్ వస్తారు, ప్రిన్సిపల్ వస్తారు. మీరు ఆ ఇష్యూస్ నీళ్ళు లేదు, ఆ ఊళ్ళో లాస్ట్ టైం ఇష్యూ జరిగింది, ఆ గుంతలు ఉన్నాయి, ఏమేమి ఇష్యూస్ ఉందో వాళ్ళు చెప్తే మనం అప్పుడు 1-2 days మట్టి వేసి లేకపోతే ఇష్యూ సాల్వ్ చేయాలి. సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జనరల్ ఉన్నాయి, పీస్ఫుల్ ఉండాలి. బస్ లాస్ట్ టైం కొన్ని ఇష్యూస్ జరిగినాయి. కూడా లాస్ట్ టైం ఇక్కడ 10 కేసెస్ రిజిస్టర్ అయినాయి. నాకు ఒక కేసు చేయాలి ఆర్గనైజర్ పైన పిల్లల పైన ఇష్టం లేదు. బట్ పోలీస్కి వస్తే పోలీస్లో కూడా లాస్ట్ టైం 10 కేసెస్ అయినాయి. 10 కేసుల్లో 30 వరకు పిల్లలు ఉన్నారు. ఆ 30 పిల్లలు కూడా ఏంటి కోర్టు పోతారు, లేకపోతే అడ్మిషన్ చేస్తారు. తెలియని వాళ్ళు ఉంటే అడ్మిషన్ చేస్తారు. మళ్ళీ ఏంటి అంటే అడ్మిషన్ చేస్తే ఏమైతుంది కావచ్చు అంతే కదా. ఇప్పుడు ఎవరైనా కలుసుకోవాలి పోదానికి ఏం లేదు, ఎందుకంటే ఎవరికి పోలీసే కాదు. ఒకవేళ మీ పేరు ఆన్లైన్ పీస్ఫుల్గా జరిగిస్తాము. పోలీస్ సైడ్ నుండి మీకు 100% సహకారం ఉంటుంది. ఏమైనా ఇష్యూస్ ఉంటే 100% మీకు పోలీస్ హెల్ప్ ఉంటుంది, పోలీస్ సహకారం ఉంటుంది. బట్ మీరు కూడా లిమిట్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పాయింట్స్ డ్రింకింగ్ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు కుటుంబంలో లేకపోతే ఇక్కడ ఫెస్టివల్ టైంలో గణేష్ స్థాపన చేస్తారు. ఆ గణేష్ స్థాపన చేసిన తర్వాత ఎవరు ఉంటారు, ఒకరు ఉంటారు, మిగతా ఎవరు ఉండరు. ఎందుకు వాళ్ళు ఎక్కడ పోతారు? ఎందుకు ఈసారి మనం సెపరేట్గా అండర్టేకింగ్ తీసుకున్నాం ప్రతి ఆర్గనైజర్కి ఏంటంటే will be held responsible for any issue in that mandal. నేను రెస్పాన్సిబుల్ ఉంటాను. అక్కడ ప్రమాదం జరిగితే, అక్కడ మంట అయితే, సీరియస్ లైటింగ్ వల్ల ఇష్యూ అయితే, CCTV లేకుండా అయితే, నైట్ ఎవరు లేదు మధ్యకి అందరూ ఇంటికి పోయారు, అప్పుడు మీ పని అది అండర్టేకింగ్ తీసుకుంటాను. నాకు ఏంటంటే మీరు ఒక మాట పడతారు. ఇప్పుడు ఏ జరుగుతుందంటే ఒక ఊరు ఎక్కడ పెట్టున్నారు కండల్లో ఎవరైనా అన్నారు కండల్లో ఎవరు ఏ ఊరు ఎన్ని ఊరు ఈ ఊళ్ళో ఎంతమంది పెట్టారు? 9 పెట్టారు. 9 అంటే ఎంతమంది వస్తారు? అప్పుడు ప్రతిరోజు పూజ చేయడానికి ఎవరు రాదు. సో మీతో రిక్వెస్ట్ ఏంటంటే నా ఊళ్ళో నేను కూడా పెట్టాలి, నాకు డబ్బులు వచ్చినాయి, నేను నా సొంతంగా ఇంటి ముందు పెట్టాను. ఎవరు తర్వాత దేవుడికి పూజ చేయాలి, ఎవరు చేసి ఉంటారు. తర్వాత వీళ్ళు చెప్తున్నాను అంటే ఏం ఇష్యూస్ అవుతున్నాయి, వీళ్ళు పెట్టారు అంటే మనం కూడా పెట్టుబడి చూస్తాం. డే నైట్ కూడా ఒక పిల్లలు చిన్న పిల్లలు కూర్చోబెడతారు, పిల్లలు ఎవరు ఉంటారు పూజ చేసినప్పుడు ఎవరు రాదు కదా, ఎవరు ఉంటారు పూజ చేస్తారు. ఆ ఫెస్టివల్ స్టార్ట్ అయితే ఈ ఫెస్టివల్ స్టార్ట్ అయితే ఎవరైనా చెప్తారా ఎప్పుడు స్టార్ట్ అయింది ఫెస్టివల్ అనేది? ఎవరు చేస్తారు? స్టార్ట్ ఎవరు చేస్తారు? మనం అప్పుడు బ్రిటిష్ రూల్ ఉంటాయి, మన ఇండియన్స్ హిందువులు కలిపి వచ్చి ఒక ప్లేస్ లో అవి 30 మీటింగ్స్ ఇచ్చారు. మీరు ప్రతి ఊళ్ళో 9 అంటే 8 చెప్పారు, వేరే ఊళ్ళో 100 10 20 రోజులు దాంట్లో ఏం మీటింగ్ కాదంటే ఓన్ మీ ఫెస్టివల్ ఎందుకు స్టార్ట్ అయింది ఆ మొత్తం పోయింది. ఇట్లా చేస్తే నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఎట్లా తక్కువ పెడితే అంత మంచి మీ ఊరికి మంచి పూజ అయితే దేవుడు పెట్టినప్పుడు దేవుడికి కూడా మంచి రిలీజియస్ ప్రేయర్స్ చేయాలి. నెక్స్ట్ డ్రింకింగ్ చేయండి. ఖాళీ కొంతమంది ఎంత కూర్చొని డ్రింకింగ్ చేస్తారు ఖాళీ కేసు అయితే ఆర్గనైజర్ పైన అయితే మనం ఎవరైనా పడుతుంటే 100%. నెక్స్ట్ ఒక విలేజ్ లో ఇప్పుడు చెప్పారు నెక్స్ట్ CCTV కెమెరాస్ ప్రతి నచ్చి ఉంటారు. ఆ CCTV కెమెరాస్ ఎందుకు ఉండాలంటే అప్పుడు ఏమైతుంది, అప్పుడు కొంతమంది దొంగతనం చేస్తారు. దొంగలు తీసి దేవుడు అదే అంతా ఆలోచించారు. ఇప్పుడు టెంపల్లో కట్ అవుతుంది కదా, అయితే ఒక వీడియో చూస్తున్నాను, ఒక పర్సన్ ఇట్లా చేశారు, ఆ
డైరీ తీసుకొని పోయారు. రీసెంట్ గా వైరల్ అయింది కామారెడ్డి, అక్కడ వీడియోలో చూసాం. సో వాళ్ళకి ఏం ఉండదు. సో వాళ్ళు ఎక్కడైనా వచ్చి కొందరు చేసి పోతారు. దాని తర్వాత ఆ సీసీటీవీ ఉంటే మనం పట్టుకోవచ్చు, ఇష్యూ చేయవచ్చు. లేకపోతే అప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు దీపం పెడతారు, 24 hours దీపం ఉంటుంది. ఆ దీపం ఖాళీ వల్ల లేకపోతే ఏమైనా కారణం వల్ల ఏమైనా క్లాస్ సరే మళ్ళీ మంటలు చేస్తారు. అప్పుడు కూడా ఎట్లా జరిగింది, ఎట్లా ఫైన్ చేయాలి? సీసీటీవీ ఉంటే ఫైన్ పడుతుంది. ఆ సీసీటీవీ ఎంత బాగుంటుంది? 3000, 4000లో మెమరీ కార్డు సీసీటీవీ ఎక్కువ వస్తున్నాయి. ఆ మంచి మెమరీ కార్డు మంచి 4000 రూపీస్, 2000 రూపీస్ ఆన్లైన్ చేస్తే మీరు అంతా పెద్ద దిగులు పెడతారు. వాళ్ళు ఖర్చు చేయాలి. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ సవరణ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గంభీరావుపేట తహసీల్దార్ భూపతి అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసుకున్న విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 18 వరకు నిర్వహించనున్న బూత్ స్థాయి ఓటర్ సవరణ కార్యక్రమంలో తమ ఇంటి పేరు, వయసు, ఇంటి నెంబరు తదితర వివరాలు సవరణ చేసుకుంటకు బిఎల్ఓ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తానన్నారు. ఇట్టి సదవకాశాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ భూపతి తెలిపారు. గంభీరావుపేట మండలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళ ఏరియాలోని ఇళ్లను ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఓటర్ల జాబితాలో ఏమైనా సవరణలు అవసరం ఉండొచ్చో అందులో నమోదు చేయించున్నారు. కాబట్టి ఇట్టి సర్వేకు ప్రజలందరూ సహకరించి వారి యొక్క పేర్లు కానీ, ఇంటి పేరు కానీ, తండ్రి లేదా భర్త పేరు కానీ, ఇంటి నంబర్ కానీ మొదలగునవి ఏమైనా సవరణలు అవసరం ఉంటే సంబంధిత బూత్ లెవెల్ అధికారి దృష్టికి తీసుకుపోయి అటు యొక్క సవరణ కొరకు అప్లికేషను బూత్ లెవెల్ ఆఫీసర్ ద్వారా సమర్పించుటకు సూచించనైనది. సిరిసిల్ల డిపో ఎదుట ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని, ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీకి అప్పగించాలని ప్రధాన డిమాండ్లతో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి డిపో ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్ ఆర్టీసీకి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని, అలాగే పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సిరిసిల్ల ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ కరీంనగర్ రీజనల్ మెంబర్ పి దేవయ్య, సిరిసిల్ల డిపో అధ్యక్షుడు సిహెచ్ బానయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రమేష్, డిపో ఉపాధ్యక్షులు వి రవి, పి బాబు, ఎం భూమయ్య, ఎం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సిరిసిల్ల డిపోలో జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో మా యొక్క నిరసన తెలపడం జరిగింది. మరి గతంలో రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి ఇచ్చిన ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందు మూలంగా ఆ యొక్క హామీలను అమలు చేయాలని చెప్పి ఈ యొక్క ఆర్టీసీ కార్మికులుగా నిరసన తెలుపుతున్నాము. ఒకవేళ హామీలు ఇట్లా నెరవేర్చని యెడల మరి విడతల వారీగా ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది. దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సి వస్తుంది. అలాగే ఒక విజ్ఞప్తి అనుకోండి, సూచన అనుకోండి, మరి ఈరోజు యాజమాన్యము మరి ఎక్స్ట్రా కిలోమీటర్స్ పెట్టి కార్మికులతో డ్యూటీలు చేపిస్తుంది. మరి ఓటీ డ్యూటీలో కూడా ఎక్స్ట్రా కిలోమీటర్స్ పెట్టి ఏదైతే 3 రూపీస్ ఇస్తారో నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మరి 10 కిలోమీటర్స్ డౌన్ అయినప్పుడు మరి ఓటీ తగ్గిస్తున్నారు. అలాగే ఎక్కువ కిలోమీటర్స్ చేసినప్పుడు అదే ఓటీగా క్లెయిమ్ చేసినట్టయితే దాంట్లో ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఆప్షన్స్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ పైసలు అడగకుండా ఆ ఓటీ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అటువైపుగా దృష్టి సారించి కార్మికులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మా యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. నారాయణపూర్ గ్రామంలో కృష్ణాష్టమిని పురస్కరించుకొని ఈ రోజు శ్రీకృష్ణుని రథంపై ఊరేగించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి అఖండ భజనలు చేశారు. స్వామివారి రథోత్సవం ఎదుట భక్తులు మేళ తాళాలతో భజనలు చేయగా మహిళలు మంగళహారతులతో స్వామివారిని సేవించారు. రథోత్సవం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను ఆలయ కమిటీ చైర్మన్ మోతే లక్ష్మారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నిమ్మ లక్ష్మి, దొమ్మాటి నరసయ్య, శివాలయం చైర్మన్ బొలగం సత్యనారాయణ, హనుమాన్ కమిటీ చైర్మన్ లద్దునూరు హనుమాన్లు, నాయకులు నిమ్మ సుధాకర్ రెడ్డి, బొమ్మిడి రాజలింగం, సూర నరసయ్య, నల్ల పరశురాములు, మోతే కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మా నారాయణపూర్ గ్రామం లోపల గోకులాష్టమి సందర్భంగా నిన్న రామాలయం లోపల రాత్రిపూట ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఈరోజు స్వామివారిని రథం పైన ఊరేగించడం జరుగుతుంది. గ్రామంలోని భక్తులందరూ కూడా ఈరోజు చాలా అత్యుత్సాహంతో ఈ భజన కార్యక్రమం లోపల పాల్గొంటూ మరి భక్తులందరూ కూడా విశేషమైనటువంటి సంఖ్య లోపల పాల్గొంటున్నటువంటి సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ప్రతి సంవత్సరం మా గ్రామం లోపల అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ గోపాల కాల్వలు తీయడం జరుగుతుంది. మరి ఆ వరుణదేవునికి అందరూ కూడా దండం పెడతా ఉన్నాము. సకాలం లోపల వర్షాలు బాగా పడి చెరువులు కుంటలన్నీ నిండి పంటలన్నీ సమృద్ధిగా పండాలని చెప్పి భగవంతునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడాన్ని హర్షిస్తూ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులు సిరిసిల్లలో కట్టమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్లోని కట్టమైసమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. రవిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత ఎమ్మెల్సీ కవితమ్మకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పండుగ దినమని అన్యాయంగా అక్రమంగా ఈడీ సిబిఐ పెట్టిన కేసులు ఎదుర్కొని 164 రోజులు జైలు జీవితాన్ని అనుభవించేలా చేసి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ లేకుండా చేద్దామని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా చివరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినట్లుగానే కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టి శ్రీనివాస్, నాయకులు కోడ వెంకటేష్, వావిలాల సాయి శ్రీనివాస్, మోడం సాయి, కోడి రోహిత్ సాయి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. న్యాయం గెలిచింది. తెలంగాణ ఉద్యమ నేత ఎమ్మెల్సీ కవితమ్మ గారు ఈరోజు ఉన్నత న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం భారత రాష్ట్ర సమితి విద్యార్థి పక్షాన మేము స్వాగతించడం జరుగుతుంది. ఎన్నో కుట్రలు చేసి టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను అణగదొక్కాలని చూసినా వాళ్లకు చెప్పపెట్టు లాంటిదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మేము కవితమ్మకు బెయిల్ రావాలని ఇక్కడ పాత బస్టాండ్లో అమ్మవారికి మైసమ్మ తల్లికి మొక్కడం జరిగింది. ఈరోజు మొక్కు చెల్లించుకోవడం కూడా జరిగిందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఎన్నో ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కీలక పాత్ర పోషించిన మన కవితమ్మ గారు ఈరోజు బెయిలుపై విడుదలవ్వడం చాలా సంతోష విషయం. నిజంగా ఈరోజు అందరికీ ఆడబిడ్డలకు కానీ తెలంగాణ ప్రజలందరికీ సంతోషమైన రోజు అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఉద్యమంలో పోరాటం చేసిన వ్యక్తి ఎవరు అంటే కవితమ్మ అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. కవితమ్మ ఈరోజు ఉన్నత న్యాయస్థానంలో మాకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. కవితమ్మను కేటీఆర్ గారిని ఎదుర్కోలేక ఇటువంటి కేసులు పెట్టిండ్రని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆనాడే మా అధినేత కేసీఆర్ గారు మన తెలంగాణ ముద్దుబిడ్డ ఖచ్చితంగా కడిగిన ముత్యంలా వస్తుందని చెప్పిండు. అది ఖచ్చితంగా ఇప్పుడు న్యాయస్థానం మాకు కవితమ్మ గారికి బెయిల్ ఇవ్వడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మైసమ్మకు మరోసారి దేవునికి మేము మొక్కు చెల్లించుకోవడం జరిగింది. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ సుప్రీంకోర్టు ఈ రోజు 5 నెలల తర్వాత ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేయడం పట్ల తంగళ్లపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరిపారు. మాజీ ఎంపీపీ పడగల మానసరాజు ఆధ్వర్యంలో కవిత చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళలు, మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలోని గౌరవ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టినటువంటి బతుకమ్మ పండుగ 4 దిశల మరి చాటి చెప్పినటువంటి ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత గారు మరి ఈరోజు ఈడీ సిబిఐ విచారణలో మరి కొట్టి పారేసి ఈరోజు బెయిల్ మీద మరి విడుదల కావడం జరిగింది. అందుకు గాను పాలాభిషేకము, సీటు పంపిణీ, మరి పటాకాలు కూడా పేల్చుకోవడం జరుగుతుంది మా మహిళల. ఎందుకంటే
ఒక రాజకీయ కుట్రల ద్వారానే మరి కవితక్కను జైల్లో వేయడం జరిగింది. అయినా ఎప్పుడు కూడా ఎన్ని విచారణలు ఈడీ కానీ సిబిఐ కానీ ఎన్ని విచారణలు చేసినా కానీ ఎప్పుడు కూడా భయపడని కవితక్క మరి ఒక కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తుందని గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ మాట అన్నారో మరి అదే విధంగా ఈరోజు ఒక కడిగిన ముత్యంలాగా మా కల్వకుంట్ల కవితక్క మరి విచారణలో ఈడీని మరి సిబిఐని కొట్టి పారేసి మరి సుప్రీంకోర్టు మరి బెయిల్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టుకు మా మహిళలందరి తరఫున ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ మరి కవితక్క రాబోయే రోజులలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి అగ్రగామిగా నిలిచి మరి ఎంతో అభివృద్ధిలో ముందుండాలి, మా మహిళలకు మంచి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విధంగానే మరి సుప్రీంకోర్టు కూడా ఈరోజు తీర్పు ఇవ్వడము మా మహిళలందరికీ మరి కవితక్క తీర్పు ఇచ్చినందుకు మహిళలందరము మరి సుప్రీంకోర్టుకు మేము మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తంగలపల్లి మండలం హెడ్క్వార్టర్లో మా మహిళలందరి ఆధ్వర్యంలో కవిత గారు మరి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పటికి కూడా. మరి ఎందుకంటే కవిత గారు బతుకమ్మ ప్రోగ్రాం కూడా దేశాలలో కూడా నలుమూలలో కూడా మరి బతుకమ్మ అంటే కూడా ఏదో తెలిసి తెలియని విధంగా ఉన్న రీతిలో మరి కవిత గారు మరి పెద్ద ఎత్తున ప్రోగ్రాములు చేసి పెద్ద ఎత్తున మరి పండుగలు జరుపుకోవడం జరిగింది. రాష్ట్ర నలుమూలలో కూడా కవిత గారు అంటే బతుకమ్మ అంటే కవిత గారు అనే విధంగా మరి మంచి పేరు తెచ్చిన మన తెలంగాణ ఆడబిడ్డ మన కవిత గారు కాబట్టి మరి వేరే దేశాలలో కూడా మరి కవిత గారు మరి బతుకమ్మ ప్రోగ్రాములు చేస్తుంటే మరి చూడలేక కళ్ళు లేని కబోదుల్లాగా మరి ఆమెను ఒక హింసించుడు, ఒక బాధ పెట్టుడు, ఒక మహిళని చూడకుండా కూడా అనేక రకంగా బాధ పెట్టిండ్రు. అవన్నిటి కూడా ఓర్చుకొని మరి ఒక ధైర్యవంతురాలుగా, ఒక గుణవంతురాలుగా, ఒక బుద్ధిమంతురాలుగా మరి ఈరోజు విడుదలై రావడం మా అందరు కూడా చాలా సంతోషము. తెలంగాణ ఆడబిడ్డలు కూడా హర్షిస్తుండ్రు. కవితమ్మ ఈరోజు విడుదలవుతుందంటే అందరికీ చాలామంది సంతోషపడుతున్నారు. ఒక ఆడబిడ్డను చూడకుండా కూడా అట్లా చేసుడు చాలా బాధాకరము. ఇప్పటికైనా మరి అందరు కూడా కళ్ళు తెరవాలి. మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందుకు మేమందరం చాలా సంతోషపడుతున్నాం. గంభీరావుపేట మండల కేంద్రంలోని అనాథ వృద్ధాశ్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన రత్నమ్మ మంగళవారం రోజున తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందింది. వృద్ధాశ్రమ నిర్వాహకులు మలుగారి నర్సయ్య గౌడ్ అంతిమ సంస్కారం నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మా అనాథాశ్రమం నిర్వాహకులు మల్లుగారి నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి రత్నమ్మ ఆశ్రమంలో చేరినట్లు ఆయన తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందగా అన్ని తానే నర్సగౌడ్ అంతిమ సంస్కారం నిర్వహించారు. అంత్యక్రియలకు మేకర్తి శ్రీనివాస్, కిషన్ రావు, సింగారం, హెల్పింగ్ హ్యాండ్స్, నాగరాజు, నరేష్, ఎగదండి స్వామి, జోగయ్య గారి, హరీష్, సంతోష్, మల్లేశం యాదవ్లు సహకరించారన్నారు. కాటిపల్లి రత్నమ్మ అనే వృద్ధ మహిళ ఈరోజు దైవ సన్నిధికి చేరడం జరిగింది. గత 2-3 మాసాల నుండి అస్వస్థత గురై విశిష్టమైనటువంటి వైద్య సేవలు అందుకొని ఈరోజు శివ సాన్నిధ్యంలో వారు చేరుకొని పరమపదించినారు. వారు వయసు రీత్యా 95 సంవత్సరాల పైబడి ఉంది. ఎన్నో కుటుంబముల పట్ల, బంధువుల పట్ల, వాళ్ళందరి పట్ల స్నేహపూర్వక భావంతో అందరితోటి కలిసిమెలిసి ఉండి అందరికీ ధైర్యంగా ఉన్నటువంటి ఆ అమ్మ గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఆశ్రమంలో చేరి వారికి ప్రత్యేకంగా రక్త సంబంధికులు అంటే సొంతంగా భర్త, పిల్లలు అనేటువంటి లేకుండడం వల్ల రక్త సంబంధిత చెల్లెలు తర్వాత బంధువుల యొక్క వాళ్ళు కూడా ఆత్మీయంగా వచ్చి వాళ్ళ పలకరింపులు తర్వాత వారి పోవడం రావడం జరిగిన వారు ఈరోజు ఆశ్రమంలో మరణించడం పట్ల అందరికీ కూడా విషాదం నెలకొన్నది. ఈ మానవ జన్మ తప్పకుండా మరణం తప్పదని తెలిసినా మనమందరం కూడా మరణానికి భయపడి మరణం పట్ల మనం ఒక రకమైనటువంటి భయాందోళనకు గురి కావడం అనేటువంటిది సహజంగా ఉండకూడదు. ఏ మనిషికైనా మరణం ఒక ప్రాయం వచ్చిన తర్వాత అనివార్యమైనటువంటి దాని పట్ల విచారణ వ్యక్తం చేయకుండా అనాయాసంగా మరణం పొందడం అనేటువంటిది అదృష్టంగా భావించి ఆ శివుని సన్నిధికి చేరడానికి పూర్తి స్థాయిలో మనందరం కూడా జీవిత చరమాంకంలో ఈ విధంగా ఉన్నటువంటి ఒంటరి ఉన్నటువంటి వారందరికీ కూడా చేయూతనిచ్చే విధంగా ఆప్యాయత అనురాగాలు పంచి
మనందరికీ కూడా వాళ్ళ ఆత్మకు శాంతి కలిగే విధంగా మనం వ్యవహరించాలి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు విద్యా సంస్థల్లో మరోవైపు పలు క్రీడల్లో వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో జన్మాష్టమి వేడుకలు నిర్వహించగా చిన్నారుల వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. కృష్ణునిగా గోపికలుగా వేషధారణ అందరినీ అబ్బురపరిచింది. సిరిసిల్ల విజ్ఞానవర్ధిని హైస్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు గోపికలుగా కృష్ణునిగా వేషధారణతో నృత్యాలు చేస్తూ పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సుమారు 500 మంది విద్యార్థులతో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మరోవైపు నెహ్రూ నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని ఉయ్యాల్లో ప్రతిష్ఠించి ఉయ్యాల ఊపుతూ భజనలు చేశారు. భక్తులు భారీగా తరలి వచ్చి కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
కృష్ణ కృష్ణ కృష్ణయన్న కుటే కృష్ణ ప్రేమ పుణ్య కృష్ణ కృష్ణ కృష్ణయన్న కుచేలుడు ధన్యమో అరే వేణుగానమును విన్న గోవులెంతో ధన్యమో రాతలీలలాడిన గోపికలు ధన్యమో హరే కృష్ణ కృష్ణ కృష్ణయన్న కుచేలుడు ధన్యమో కృష్ణ ఫలాని ధన్యమో ప్రతి పండు తినిపించిన విదురుడెంతో ధన్యము అటుకులు కుడిపించిన కృష్ణ 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 శిరముననున్నట్టి నెమలి పింఛమెంతో ధన్యమో కరమున పట్టిన వెదురు మురళి జంతో ధన్యమో కర కృష్ణయన్న ద్రౌపదెంతో ధన్యమో ఎంతో ధన్యమో కృష్ణుని పెంచిన నందాయ శోధలో ధన్యమో స్వరూపమును చూసిన దిగలుడెంతో ధన్యమో హరే కృష్ణ 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 శ్రీరామ భజన మండలి భక్తులు ధన్యము నీ స్మరణ చేసి మనసారా నిన్ను చూడ మది గోరితి మదిలోన నిన్ను చూడ మది గోరితి మధుసూదన మదిలి మోహన మధుసూదన రాధా మంగళమందు కోరా హరే మదై ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.